అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 70వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి నాన్న అని అడిగారు విష్ణు గారు. అది విని ఇంట్లోని వాళ్ళందరినీ ఒక కంట గమనిస్తూనే తన పేరు రాహుల్ నాన్న అన్నాడు సూర్య. ఇంట్లోని వారందరినీ ఒక గంట గమనిస్తూనే అలా రాహుల్ అనే పేరు చెప్పేసరికి ఆ పేరు విని శివరాం గారు ముసుముసుగా నవ్వుతుంటే రాహుల్ ఎవరో తెలిసిన సూర్య ప్లాన్ గురించి తెలియని ధన్వి, క్రాంతి, భానుగారులు షాకింగ్గా అతని వైపు చూస్తూ ఉండిపోయారు. రాహుల్ పేరు బాగుంది నాన్న, ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడో వచ్చాక చూడాలి అన్నారు సౌజన్య గారు. నీకు ఆ విషయంలో అస్సలు డౌటే అక్కర్లేదమ్మా. హైట్, పర్సనాలిటీ అసలు ఫిలిం హీరోలకి ఏమాత్రం తీసిపోవడానికో అన్నాడు సూర్య ఊరకంట కిరణ్ ఫీలింగ్స్ని గమనిస్తూ. ఆ మాటలు వినగానే నాకు మాత్రం ఏం తక్కువ అన్నట్టు తనని తాను ఒకసారి చూసుకొని మళ్ళీ సూర్య వైపే కొరకరా చూశాడు కిరణ్. అతనిలో కనపడుతున్న జలసిని చూసి నవ్వుకుంటూ, సరేమా మేము వెళ్ళొస్తాం ఆఫీస్కి, ఈవినింగ్ త్వరగానే వచ్చేస్తాం. ఈలోపు రాహుల్ కోసం పైన మధు రూమ్ పక్కనే ఉన్న గెస్ట్ రూమ్ని క్లీన్ చేయించి అన్నీ అరేంజ్ చేసి ఉంచండి అని అన్నాడు సూర్య. అలాగే నాన్న, నేను చూసుకుంటాను కదా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నారు ఆవిడ. దాంతో మన గ్యాంగ్ అందరికీ బాయ్ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతే దీపు, చరణ్లు హాస్పిటల్కి వెళ్ళారు. పెద్దవాళ్ళు కూడా అందరూ తమ తమ వర్క్స్లో పడిపోయారు. జెంట్స్ అందరూ తమ ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ హాల్లో సెటిల్ అయితే లేడీస్ అందరూ లంచ్ ఏర్పాట్లలో పడ్డారు. భానుగారు కిచెన్లో కూరగాయలని కట్ చేస్తూ సూర్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ, సూర్యకి రాహుల్ గురించి తెలుసు, అయినా తను ఎందుకు ఇలా చేస్తున్నాడు, తను అలా చెప్తుంటే శ్లోక్ అన్నయ్య గారు కూడా నవ్వుతూ చూశారే కానీ అడ్డు చెప్పలేదు. అన్నీ తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటూ ధ్యాస అంతా ఆ విషయం మీదే ఉంచేసరికి చూసుకోకుండా తన వేలు కట్ చేసుకున్నారు. వేలికి కత్తిగాటు తగిలేసరికి చెరుక్కున నొప్పికి తన ఆలోచించి బయటకు వచ్చి అని చాకుని వదిలేశారు. అక్కడే స్టవ్ దగ్గర ఉన్న మిగతా లేడీస్ అంతా కూడా ఆవిడ గొంతు విని వెనక్కి తిరిగి రక్తం ఓడుతున్న వేలును చూస్తూ, అయ్యో భాను ఏమైంది, అలా ఎలా కట్ చేసుకున్నావు అంటూ ఆవిడని సింక్ దగ్గర తీసుకొని వెళ్ళి వేలిని వాటర్లో కడిగి బ్యాండెడ్ వేశారు. తను ఏమరపాటుగా ఉన్న విషయం ముందు గమనించిన అంత పట్టించుకొని సాహితీ గారు ఈ గాయానికి కారణం అదే అని అర్థమయ్యి, మరి దాస ఎక్కడో ఉంచి పనులు చేసుకుంటే ఇలానే అవుతాయి భాను అని అంటూ నవ్వుతూ, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నాం, ఇంతకీ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నామని అడిగారు. అది విని అందరూ ఆవిడ వైపు ఏంటది అన్నట్టుగా చూసేసరికి ఆ ఆలోచన, చిచ్చి అలాంటిదేమీ లేదు, ఏదో చాకు పట్టి తప్పి వేలు మీదకి వచ్చింది అంతే అన్నారు తడబడుతూ. దాదాపు 25 సంవత్సరాల నుండి వంటింట్లో ఉంటున్నాం, ఈ పనులన్నీ కళ్ళు మూసుకొని కూడా చేయగలిగినంత ఎక్స్పీరియన్స్ ఉంది మనకు. అలాంటిది నువ్వు ఇవాళ చాకు పట్టు తప్పిందని చెప్తే ఎలా నమ్ముతాం చెప్పు అని నవ్వుతూ, అసలు అవన్నీ కాదు, నువ్వు అలా చెప్తున్నప్పుడు నీలో ఉన్న తడబాటే అది అబద్ధమని చెప్తోంది, కాబట్టి ఇలాంటి వంకలు చెప్పకుండా అసలు విషయం ఏంటో చెప్పు, లేదా మేము పరాయి వాళ్ళం అని మాకు చెప్పలేను అని అనుకుంటే చెప్పకు, ఇంకా అడిగి నిన్ను ఇబ్బంది పెట్టంలే అని అన్నారు వాణి గారు. ఆ మాటలు విని టక్కున 2 చేతులు పట్టుకొని, చచా అలాంటిదేమీ లేదు, అవేం మాటలు వాణి, నేను ఇక్కడికి వచ్చిన రోజే మీ ప్రేమ ఆప్యాయతలకి మీకు దగ్గరైపోయాను. ఈ వారం రోజుల నుంచి మీతో పాటు ఉంటూ మీలో ఒకదానిగా కలిసిపోయాను. ఈ కొద్ది రోజులకే ఎన్నో ఏళ్ళుగా కనుసులుగా అనుభూతి, స్నేహం మీతో ఏర్పడ్డాయి నాకు. అసలు నేను పరాయి అన్న భావనే నాలో ఎప్పుడూ రాలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు భానుగారు. ఆవిడ కన్నీళ్ళు చూసి అందరూ చుట్టూ చేరిపోయి, అయ్యో భాను ఏంటి చిన్నపిల్లల, దీనికి ఇంత ఎమోషనల్ అయిపోతే ఎలా అంటూ ఆవిడ కన్నీళ్ళు తుడిచి, మనుషుల మధ్య స్నేహం, మానసిక బంధం ఏర్పడటానికి సంవత్సరాలు అవసరం లేదు భాను. మనసు స్వచ్ఛమైనదే, కలిసిపోయే తత్వం ఉంటే ఒకరోజుకే వారి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడుతుంది. నీతో కూడా మాకు అలాంటి బంధమే ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ చనువుతోనే నిన్ను ఇంతలా అడుగుతున్నాము, లేకుంటే నువ్వేమీ లేదు అనగానే ఇంకా రెట్టించకుండా మిన్నకుండిపోయే వాళ్ళం అన్నారు సౌజన్య గారు. భానుగారు చేతికి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ, ఇక చాలు, సెంటిమెంట్ ఎక్కువైపోయింది కానీ అసలు విషయం ఏంటో ఇప్పటికైనా చెప్తావా లేదా అన్నారు సాహితీ గారు ఒక ఇంత పెచ్చు స్వరంతో. ఆవిడ అడిగిన తీరుకి నవ్వుతూ గ్లాస్ తీసుకొని నీళ్ళు ఒక గుటక వేసి పక్కన పెడుతూ, అది నేను రాహుల్ గురించి ఆలోచిస్తున్నానన్నారు ఆవిడ. ఆవిడ నోటి నుంచి రాహుల్ అన్న పేరు విని ఒకరినొకరు అయోమయంగా చూసుకుంటూ, రాహుల్ అంటే పొద్దున సూర్య చెప్పిన అబ్బాయేనా అని అడిగారు వాళ్ళంతా కూడా ఒకేసారి. దానికి అవును అన్నట్టుగా ఆవిడ తలూపుతూ భానుగారిని చూసి, అతను నీకు పరిచయమైన అయినా ఇప్పుడు తన గురించి అంతగా ఆలోచించాల్సింది ఏముంది అంటూ కొంపదీసి ఆ అబ్బాయి మంచివాడు కాదా ఏంటి అని అడిగారు సాహితీ గారు. చచా అలాంటిదేమీ లేదు, అబ్బాయి చాలా మంచివాడు, గుణవంతుడు, అందగాడు కూడా అన్నారు భానుగారు. మరి నువ్వు అతని గురించి అంతలా ఆలోచించే అవసరం ఏమొచ్చిందన్నారు సౌజన్య గారు డౌట్గా. అది మరి సూర్య రాహుల్తో మనం మధు పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు కదా, అన్నీ తెలిసి కూడా అన్న వరుసైన
రాహుల్ని ఎలా సెలెక్ట్ చేశాడా అని అర్థం కాక ఆలోచిస్తున్నానన్నారు ఆవిడ అసలు విషయం బయట పెడుతూ. ఆ మాటలు విని అందరూ షాకింగ్గా ఆవిడ వైపు చూస్తూ, ఏంటి రాహుల్ మధుకి అన్నవరస అవుతాడా ఎలా అన్నారు ముగ్గురు ముక్తకంఠంతో. అవును అంటూ సాహితీ గారి వైపు తిరిగి, రాహుల్ ఎవరో కాదు నీకు చిన్నమేనల్లుడు అంటే శివరాం గారి చిన్నబ్బాయి అన్నారు భానుగారు. ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ కొట్టినట్టుగా ఆవిడ వైపే పిచ్చి చూపులు చూస్తూ నుంచుండిపోయారు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిన మన బ్యాచ్ అంతా కూడా ఎవరు సీట్స్లలో వాళ్ళు సెటిల్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటే కిరణ్ మాత్రం తన కోపాన్నంతా కూడా తన ముందున్న కీబోర్డ్ మీద చూపిస్తూ, పెళ్ళి అనగానే నన్ను పట్టించుకోకుండా ఎలా మురిసిపోతుందో రాక్షసి, అసలు అతన్ని చూడకముందే ఇలా అయిపోయింది, రేపు చూశాక కనీసం నన్ను చూడను కూడా చూడదేమో అని మధు మీద ఉన్న కోపాన్నంతా కూడా ఆ కీబోర్డ్ పైనే దాని మీద నెట్టిస్తా చూపిస్తూ టక్కు టక్కుమని నొక్కుతూ ఉన్నాడు కిరణ్. తన స్క్రీన్ మీద సీసీటీవీ ఫుటేజ్ ప్లే అవుతూ ఉంటే అందులో కిరణ్ని చూసి సూర్య ఇంకా శ్లోక్, హహా కిరణ్లో జలసీ కోపం అంతా ఇంత లేదుగా సూర్య, ఇంతకీ ఇప్పుడు అతని కోపం నీ మీద లేక మధు మీద అన్నాడు శ్లోక్ నవ్వుతూ. హాహా ఇద్దరి మీద ఉంది అని నవ్వుతూ, ఇంత జరుగుతున్నా చూడు తన కోపం అంతా వాటి మీద వీటి మీద చూపిస్తున్నాడే కానీ తన ప్రేమ గురించి మాత్రం బయట పెట్టట్లేదు అన్నాడు సూర్య. పెడతాడులే సూర్య, ఇప్పుడేగా మనం మంట పెట్టింది, అది రగిలి రగిలి లోపల దాచుకున్న ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టిస్తుంది, కాకపోతే అప్పటిదాకా మనం ఆ కాక తగ్గనివ్వకుండా ఆజ్యం పోస్తూనే ఉండాలి అంతే అన్నాడు శ్లోక్. ఆ కాక తగ్గే సమస్య లేదులే శ్లోక్, ఈవినింగ్ రాహుల్ రాకతో అది మరింతగా పెరుగుతుంది అంటూ శ్లోక్కి హైఫై ఇచ్చాడు సూర్య. సూర్య రాహుల్ గురించి చెప్పిన దగ్గర నుంచి కూడా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి అసలు సూర్య ఏం చేస్తున్నాడో అర్థం కాక కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతూ ఉంది ధన్వి. క్రాంతిలు కూడా ఇక ఆ టెన్షన్ భరించలేక తమని అడుగుదామని విషయమేంటో అసలు అతన్ని అడిగేయాలని సూర్య క్యాబిన్కి వచ్చారు ఇద్దరు. డోర్ తీసి లోపలికి అడుగు పెడుతూ పెద్దగా నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, మాకు కాస్తైనా చెప్తారా అని అడుగుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇది జరుగుతుందని ముందే ఊహించిన సూర్య ఇంకా శ్లోక్ ఇద్దరు కోపంగా తమ వైపు వస్తున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ, రండి మీకోసమే ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ అన్నారు ఇద్దరు ఒకేసారి పలుకుతూ. ఒకేలా మాట్లాడుతున్న ఇద్దరి వైపు కనుబొమ్మలు ముడేసి చూస్తూ, అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా, రాహుల్కి మధుకు పెళ్ళేంటి అని అడిగింది ధన్వి. ఆమె అలా అడగగానే తనకి సమాధానం చెప్పకుండా ఒకరినొకరు చూసి ముసిముసిగా నవ్వుకుంటున్న వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, అరే అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నవ్వుకుంటారేంటి మీరిద్దరూ అంది మళ్ళీ. హహా ఏంటే నీ బాధ, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి మన మధుని మాత్రం అలా ఎలా వదిలేస్తాం, అందుకే ఈ పెళ్లి ప్రయత్నం, ఏ నా చెల్లెలకి పెళ్లి చేయాలనుకోవడం కూడా తప్పేనా అన్నాడు సూర్య కూడా నవ్వుతూ. తప్పని ఎవరన్నారు ఇప్పుడు, కానీ మీరు మధు కోసం రాహుల్ని సెలెక్ట్ చేయడమే తప్పు, తను మధుకి అన్నయ్య వరుస అవుతాడు, ఆ పాయింట్ని ఎలా మిస్ అయ్యారు మీరు అని అడిగింది ధన్వి. అబ్బాచ్చా ఆ విషయం నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు మరి అని వెటకారంగా అన్నాడు సూర్య. అతని మాటలోని వెటకారం చూసి, ఆహా మరి అన్నీ తెలిస్తే ఇలా డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంది తను కూడా అంతే వెటకారంగా. ఆమె అన్న తీరుకి పెద్దగా నవ్వేస్తూ, కొన్ని ప్రేమలు బయటపడాలంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోక తప్పదు కంచు అన్నాడు. అది విని అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తిరిగి సూర్యని చూస్తూ, ప్రేమలు బయటపడటం ఏంటి అన్నారు క్రాంతి ధన్వీలు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వేస్తూ, కిరణ్ మధు లవ్ గురించి కిరణ్ ఆలోచనల గురించి మొత్తం పూసుగుచ్చినట్టుగా వాళ్ళకి వివరించాడు సూర్య. అతను చెప్పిందంతా విని క్రాంతి ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏంటి మనకు తెలియకుండా వాళ్ళ మధ్యలో ఇంత కథ నడిచిందా అని అడిగింది ధన్వి. అందుకే వాళ్ళు నా ఆలోచన పోగొట్టి లోపల ఉన్న ప్రేమని వాడి నోటితోనే వాడే బయట పెట్టేలా చేయడానికే ఈ పెళ్లి డ్రామా అన్నాడు సూర్య ఐవిస్ చేస్తూ. అప్పటిదాకా వాళ్ళలో ఉన్న కన్ఫ్యూషన్ అంతా కూడా అతని మాటలతో పోయేసరికి, అంటే ఈ ప్లాన్ గురించి రాహుల్ సరికి ఆల్రెడీ తెలుసా అంది క్రాంతి. మొత్తం తెలుసు, మీకెందుకు బ్రో, తను ఓపెన్ అప్ అయ్యేలా చేసే పూచి నాది అని రాహుల్ హామీ ఇచ్చాకే మా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశామన్నాడు సూర్య. ఓ అయితే ఇంకేం మన ఇంట్లో ఇప్పుడు 2 కాదు 3 పెళ్ళిళ్ళు జరగబోతున్నాయన్నమాట అని క్రాంతి అంటుంటే, మన గురించి మొత్తం తెలిసి కూడా వాడు అలా ఎలా ఆలోచిస్తున్నాడు సూర్య గారు, అర్థం లేని ఆలోచనలతో వాడు బాధపడటమే కాక మధుని కూడా బాధ పెడుతున్నాడంది బాధగా. ఆమె మాటలోని బాధను చూసి, కంచు నువ్వు ఇలా డల్ అయిపోతావని నీకు ముందు చెప్పలేదు అంటూ భుజం చుట్టూ చెయ్యేసి తనని దగ్గరికి తీసుకున్నాడు సూర్య. కాసేపు అలానే ఉండి తర్వాత కళ్ళు తుడుచుకొని, కానీ ఇప్పుడు వాడి మీద రివెంజ్ మధు ఒక్కదాందే కాదు నాకు కూడా ఉంది, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నా దగ్గర కూడా వాడి ప్రేమని దాచిపెట్టాడు, ఈ తప్పుని ఉపేక్షించే సమస్య లేదు, ఇప్పుడు వాడిని ఏడిపించే ఈ ప్లాన్లో నాకు కూడా వాటా ఉంది అంది కోపంగా. ధన్వి మాటలు విని, కిరణ్ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా జాలీగా ఉంది సూర్య అన్నాడు శ్లోక్ నవ్వుతూ. నాకు కూడా శ్లోక్, కానీ
వాడి పరిస్థితి తలుచుకుంటే జాలి కాదు. నాకు నవ్వు ఆగటం లేదు అంటూ పెద్దగా నవ్వటం మొదలుపెట్టేశాడు సూర్య. సరేలే నవ్వింది చాలు కానీ పని చూసుకోండి. వర్క్ త్వరగా కంప్లీట్ అయితేనే కదా ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేది అని చెప్పి క్రాంతిని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది ధన్వి. తను వెళ్ళిపోగానే శ్లోక్ ఇంకా సూర్యలు కూడా వాళ్ళ వర్క్లో లీనమైపోయారు. కాసేపటికి వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్ట్ కోసం టెండర్ వేయడానికి ఫైల్ రెడీ చేసి సూర్య ముందు పెట్టాడు శ్లోక్. తన వర్క్ చేస్తూనే ఒకసారి కళ్ళు తిప్పి ఆ ఫైల్ని చూసి తిరిగి శ్లోక్ని చూస్తూ ఇక్కడెందుకు పెట్టావు, లాకర్లో పెట్టాయి అన్నాడు సూర్య. ఆహా, ఒకసారి మీరు కూడా చూసి ఆ తర్వాత ఓకే అంటే అప్పుడు పెడతానన్నాడు శ్లోక్ నవ్వుతూ. నేనేం చూడక్కర్లే శ్లోక్, నీ టాలెంట్ మీద ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని అంచనా వేయగలిగిన శక్తి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏం పర్లేదు, వెళ్ళి లాకర్లో పెట్టాయి అన్నాడు సూర్య. నీకు నా మీద అంత నమ్మకం ఉన్నందుకు నాకు హ్యాపీగా ఉంది, కానీ అలా వదిలే సూర్య, నువ్వు కూడా ఒకసారి చూసి ఓకే అంటేనే ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని శ్లోక్ బలవంతం చేయడంతో ఆ ఫైల్ని చెక్ చేసి ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ని ఒకటి తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ డోర్ నాక్ చేసి మరీ సూర్య క్యాబిన్లోకి వచ్చింది మేఘన. మేఘన గురించి తెలిసినప్పటి నుంచి తనని చూస్తేనే పట్టరాని కోపం వస్తోంది సూర్యకి. కానీ తన కోపం బయట పెడితే వాళ్ళ గురించి తనకు తెలిసిపోయిందని, జాగ్రత్త పడతారని, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో అతి కష్టంగా వీలైనంత నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా మేఘనను చూడగానే కోపం వచ్చినా అది కనపడనివ్వకుండా రాని నవ్వుని పెదవుల మీదకు తెచ్చుకొని, చెప్పు మేఘన, ఏంటి విషయం అన్నాడు సూర్య. నాకు అలాట్ చేసిన వర్క్ కంప్లీట్ చేశాను సార్, మీరు ఒకసారి చెక్ చేయండి అంటూ ఫైల్ని సూర్య చేతికి ఇచ్చింది మేఘన. కంప్లీట్ చేసావా, గుడ్ అంటూ ఆ ఫైల్ని చెక్ చేస్తూ ఉన్నాడు తీసుకొని సూర్య. కానీ అసలు మేఘన వచ్చిన పర్పస్ వేరే. మిస్టర్ ఎక్స్ సూర్య వాళ్ళు వేస్తున్న టెండర్ కోట్ ఏంటో తెలుసుకోమని తనకి చెప్పాడు. కానీ సూర్య గురించి, అతని కోపం గురించి బాగా తెలిసిన మేఘన ముందు నేను చెయ్యలేను, ఒకవేళ ఆ నెంబర్ మీకు లీక్ చేసింది నేనే అని తెలిస్తే మాత్రం నన్ను తను లైఫ్లో క్షమించాడు. అతనితో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుని నేను నీతో చేతులు కలిపితే ఇప్పుడు ఈ పని వల్ల నేను మొత్తంగా సూర్యకే దూరమైపోతాను అని ససేమీరా చెయ్యను అంది. కానీ నువ్వు ఈ నెంబర్ లీక్ చేసినట్టుగా సూర్యకి తెలియనివ్వను, అండ్ తనకి నువ్వు నేను కలిసి చేసిన పనులేవి కూడా తెలియనివ్వను, కాబట్టి నిన్ను అనుమానించాడు, భయపడకు అని పదే పదే చెప్పేసరికి, అండ్ ఈ ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్ ధన్వియే కాబట్టి ఎటువంటి ఫాల్స్ జరిగినా సూర్య తనని తప్పుపడతాడు. సో ఈ రకంగా కూడా వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని, వాళ్ళని మళ్ళీ దూరం చేయడానికి కూడా ఈ ప్లాన్ వర్క్ అవుతుందని చెప్పేసరికి మిస్టర్ ఎక్స్ మాటలకి కాంప్రమైజ్ అయ్యి ఆ పనిని చేయడానికి ఒప్పుకుంది. ఎంత తనకి తాను నచ్చ చెప్పుకున్నా కూడా సూర్య ఇలా అడిగితే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని కాస్త భయపడుతూనే ఆ నెంబర్ తెలుసుకోవడం కోసం ఈ ఫైల్ వంక పెట్టుకొని సూర్య క్యాబిన్కి వచ్చింది మేఘన. సూర్య అలా ఫైల్ని చూస్తూ ఉండగానే పక్కనే ఉన్న శ్లోక్ని ఒకసారి చూసి ఫేక్ స్మైల్ విసిరి, సూర్య సార్, ప్రాజెక్ట్ కోసం టెండర్ వేయాలి కదా, కొటేషన్ రెడీ చేశారా అని అడిగింది క్యాజువల్గా అడిగినట్టుగా నటిస్తూ. ఆ మాట వినగానే శ్లోక్ ఆమె వైపు కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా చూస్తూ ఉంటే ఫైల్ చెక్ చేస్తున్న సూర్య మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కూల్గా పేపర్స్ తిప్పుతూ ఆ శ్లోక్ కొటేషన్ ఫైల్ని లాకర్లో సేఫ్గా పెట్టాడు మేఘన అని చెప్పాడు. మేఘన మిస్టర్ ఎక్స్కి హెల్ప్ చేస్తోందని తెలిసి కూడా తను అడగగానే ఫైల్ గురించి అలా ఎలా చెప్పేశాడు అని శ్లోక్ సూర్య వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పటి వరకు తను కొటేషన్ గురించి అడగగానే సూర్య ఎలా రియాక్ట్ అవుతాడని భయపడుతున్న మేఘన మాత్రం సూర్య అంత కూల్గా టక్కున ఆన్సర్ చెప్పేసరికి ఒక పక్క ఆశ్చర్యపోతూనే ఇన్ఫర్మేషన్ దొరికిందని తెగ ఆనందపడిపోయింది. ఒక కంట ఆమె మొహంలోని ఫీలింగ్స్ని గమనిస్తూనే మేఘన ఇచ్చిన ఫైల్ని క్లోజ్ చేసి తిరిగి ఆమెకి ఇచ్చేస్తూ, ఓకే వచ్చిన పని అయిపోయిందిగా, ఇంక బయలుదేరు అన్నాడు సూర్య ద్వంద్వార్థంగా. అప్పటిదాకా ఇన్ఫర్మేషన్ సంపాదించానని తనలో తానే పొంగిపోతున్న మేఘన సూర్య అన్న మాట విని, వచ్చిన పని అవడమేంటి సార్ అంది కంగారుగా. ఆమె కంగారుని చూసి నవ్వుకుంటూ, ఎందుకు మేమన్నా అంత కంగారు పడిపోతున్నావు, నీ ఫైల్ చెక్ చేయడం అయిపోయింది కదా, నువ్వు వచ్చిన పని అంతే కదా, అందుకే అలా అన్నాను అన్నాడు. ఆ ఒక్క మాటకి నుదుట చెమటలు పట్టేసరికి టెన్షన్ పడిపోయిన మేఘన ఈ మాటలు విని ఉఫ్ అని రిలాక్స్ అవుతూ, అదే అదే సార్, పని అయిపోయిందిగా, ఇంకా వెళ్తానని చెప్పి అక్కడ ఉండలేక ఫైల్ తీసుకొని పరిగెత్తినట్టుగానే బయటికి వెళ్ళిపోయింది మేఘన. చైర్లో వెనక్కి వాలి అటు ఇటు ఊగుతూ వెళ్తున్న మేఘనను చూసి సూర్య నవ్వుకుంటుంటే శ్లోక్ మాత్రం సూర్య మాటలని, అతని బిహేవియర్ని ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అలా బయటికి వెళ్ళగానే ల్యాప్టాప్ని మళ్ళీ చేతిలోకి తీసుకొని ఆపేసిన పనిని తిరిగి కంటిన్యూ చేస్తూ, ఇంకా ఎంతసేపు అలా చూస్తావు శ్లోక్, నన్ను రెప్పవేయి, లేకుంటే కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తాయి అన్నాడు సూర్య నవ్వుతూ. ఆ మాటలకు తేరుకొని దృష్టి అంతా స్క్రీన్ మీద నుంచి
కూడా తనకు ఏం చేస్తున్నాడో పసిగట్టిన సూర్య సెన్సెస్లోకి లోపలే అప్రిషియేట్ చేస్తూ, నువ్వు చేస్తున్న పనిలో కళ్ళల్లో నుంచి ఏం కర్మ టెన్షన్కి తలలో నుంచి కూడా వస్తున్నాయి నీళ్లు అన్నాడు శ్లోక్ తల మీద కారుతున్న నీళ్ళని ఆ చెమటని కర్చీఫ్తో గుర్తుకుంటూ. ఓహో, ఇప్పుడు నువ్వు అంతలా టెన్షన్ పడేంతగా నేనేం చేశాను శ్లోక్ అన్నాడు సూర్య నవ్వుతూ. అది విని అతని వైపు వెటకారంగా చూస్తూ, ఏం చేశానని మెల్లగా అడుగుతున్నావా బాబు? మనం ఇంత కష్టపడి రెడీ చేసిన కొటేషన్ ఫైల్ గురించి అంత ఈజీగా ఆ మేఘన అడగగానే ఎందుకు చెప్పేశావు? తను అతనికి హెల్ప్ చేస్తోందని తెలుసుకోదా నీకు అని అడిగాడు శ్లోక్. ఆ మాటలు విని నవ్వుతూ తలెత్తి శ్లోక్ని చూస్తూ, చిన్న కరెక్షన్, ఆ కొటేషన్ని మనం కాదు నువ్వు రెడీ చేశావు, దానిలో క్రెడిట్ ఎప్పటికీ నీదే అన్నాడు సూర్య. తను అడిగిన ప్రశ్నకు సంబంధం లేకుండా ఆన్సర్ చేసిన సూర్య వైపు విసుగ్గా చూస్తూ, అబ్బా సూర్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు, టాపిక్ తప్పిస్తున్నావు ఎందుకు అసలు అని అడిగాడు శ్లోక్. తను ఇప్పటిదాకా చేసిన వర్క్ అంతా ప్రింట్ తీసి ఫైల్ రెడీ చేస్తూ, ట్రాక్ తప్పడం కాదు శ్లోక్, నా ఫ్రెండ్ కష్టాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, మరి ఆ కష్టాన్ని వేరే వాళ్ళకి ఎలా దక్కనిస్తాను అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ని లాకర్లో ఉన్న అసలు కొటేషన్ ఫైల్తో రీప్లేస్ చేసి ఒరిజినల్ ఫైల్ని శ్లోక్ చేతిలో పెట్టాడు సూర్య. అప్పటిదాకా సూర్య ఎందుకిలా చేశాడని అనుకుంటున్న శ్లోక్ ఇప్పుడు తను చేసిన పని చూసి అసలు విషయం అర్థం చేసుకొని, అంటే ఇప్పటిదాకా నువ్వు డూప్లికేట్ టెండర్ ఫైల్ రెడీ చేసావా, అది దృష్టిలో ఉంచుకొని ఇందాక మేఘనకి అలా చెప్పావా అని అడిగాడు ఆనందం ప్లస్ ఆశ్చర్యం కలగలిపిన గొంతుతో. అది విని శ్లోక్ వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తూ మళ్ళీ ల్యాప్టాప్ ముందు సెటిల్ అవుతూ, అవును నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి డూప్లికేట్ ఫైల్ రెడీ చేస్తున్నా, నైట్ లోపు దాన్ని రీప్లేస్ చేసి నీతో చెప్దామనుకున్నా, కానీ ఈలోపే మేఘన రావడంతో ఇప్పుడే చేంజ్ చేశాను అన్నాడు సూర్య. అది వినగానే నవ్వుతూ, నువ్వు సూపర్ సూర్య, ఇప్పుడు మేఘన వెళ్ళి డూప్లికేట్ ఫైల్లో ఉన్న ఆ కొటేషన్ని వాడికి లీక్ చేస్తుంది అని అంటాడు శ్లోక్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.